నేడు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. కొండా వర్సెస్ నాయిని పంచాయతీపైన చర్చించేలా తెలుస్తోంది. ఇక రాజ్ గోపాల్ రెడ్డిపై ఇప్పటికైతే కంప్లైంట్లు రాలేదంటున్నారు కమిటీ మెంబర్స్. పెండింగ్ లో ఉన్న పలు ఫిర్యాదులపైన ఈ సమావేశంలో చర్చించేలా అవకాశం కనిపిస్తోంది. మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యే నాయని మధ్య గొడవలేంటో చూస్తే వీరి మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. తాము ఏం చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే నాయని. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా అని నిలదీశారాయన. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతిని అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అంతా మంత్రి చేస్తే స్థానికంగా తానున్నది దేనికి అంటూ ఎమ్మెల్యే నాయని నిలదీశారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు నాయని. మరోవైపు నాయని కామెంట్స్ పై మంత్రి కొండా సురేఖ సైతం స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా పాలక మండలి నియామకానికి ఎవరి పేర్లను పరిగణలోకి తీసుకోలేదన్నారు. మంత్రి హోదాలో తనకు 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అని ఆమె ప్రశ్నించారు. కేవలం తాము అధిష్టానం నుండి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని వివరించారు. అలాగే నాయని రాజేందర్ రెడ్డి తనకంటే చిన్నవాడని, లక్కీగా ఎమ్మెల్యే అయ్యాడని సురేఖ విమర్శలు గుప్పించారు. మొత్తంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో భద్రకాళి టెంపుల్ వివాదం, కొండా వర్సెస్ నాయనిగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈరోజు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు? అలాగే మంత్రి కొండా సురేఖ నాయని వ్యవహారం కూడా చర్చకొచ్చే ఛాన్స్ ఉందా? ఎస్ రాధిక, మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా కూడా క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జాక్ట్గా 10 గంటలకు ఈ మీటింగ్ కొనసాగనుంది. ఎంపీ మల్లు రవి, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షత ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. ఇక యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఒక కీలకమైనటువంటి విభాగం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో ఎవరైనా సరే పార్టీ లైన్ దాటినా లేదంటే పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్ చేసినా ఖచ్చితంగా షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తారు. అనంతరం వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరుతారు. ఒకవేళ ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తారు. గతంలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ విషయంలో కూడా ఇది మనం చూసాము. అలాగే ఇంకా కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. కానీ రీసెంట్గా ఎప్పుడైతే క్రమశిక్షణ కమిటీ కొత్త కమిటీని వేశారో అప్పటి నుంచి క్రమశిక్షణ కమిటీకి అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇందులో మొదటిగా వచ్చినటువంటి కంప్లైంట్ గజ్వేల్లో, అది కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి పైననే కంప్లైంట్ వచ్చింది. మల్లు రవి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను పట్టించుకోకుండా నేరుగా బీఆర్ఎస్ నేతలతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని, అండ్ సేమ్ టైం బీఆర్ఎస్ నేతలకు అక్కడ బిల్స్ కూడా పాస్ చేస్తున్నారు అంటూ కూడా మొదటి కంప్లైంట్ మల్లు రవి మీదే వచ్చింది. అనంతరం పటాన్చేరుకు సంబంధించినటువంటి అంశం, పటాన్చేరులో కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి గూడెం మైపాల్ రెడ్డి కానివ్వండి, లేదంటే ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్, 2 వర్గాల మధ్య పెద్ద ఎత్తున కొట్లాట జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చింది. దాని తర్వాత మేజర్ ఇష్యూ అంటే వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి నేతల ఇష్యూ. వరంగల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున అక్కడ రసాబస కొనసాగుతూ ఉంది. ఒకవైపు ముఖ్య నేతలంతా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర నేతలంతా ఒకవైపు అయిపోయి మరొక వైపు కొండా సురేఖ, కొండా మురళి పైన ఇప్పటికే అనేక కామెంట్ చేస్తున్నారు. నేరుగా కొండా మురళి రాహుల్ గాంధీ బర్త్డే రోజు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అక్కడ వర్గపోరు జరిగింది. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ కూడా గాంధీ భవన్ వేదికగా అటు
పీసీసీ చీఫ్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సేమ్ టైం మల్లు రవికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన వివరణ కోరుతూ కొండా మురళిని గాంధీ భవన్కి రమ్మని పిలిచినటువంటి సమయంలో కొండా మురళి పెద్ద ఎత్తున కార్యకర్తలతో గాంధీ భవన్ వచ్చారు. 12 పేజీల లేఖను కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందించారు. అందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, ఇతర మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కూడా ఆయన కామెంట్ చేస్తూ కూడా లేఖ రాశారు. అనంతరం ఇదే అంశం పిఎస్సి కమిటీ మీటింగ్లో చర్చ జరిగింది. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్లో జరిగింది. ఏకంగా ఈ అంశం ఖర్గే దృష్టికి కూడా వెళ్ళింది. ఖర్గే కూడా వీలైనంత త్వరగా వరంగల్కి సంబంధించినటువంటి ఇష్యూని షార్ట్ అవుట్ చేయాలి అంటూ కూడా కోరినప్పటికీ ఇప్పటికీ కూడా వరంగల్ ఇష్యూ అనేది స్టిల్ కంటిన్యూ కొనసాగుతోంది. రీసెంట్గా కూడా అటు నాయని వర్సెస్ కొండా సురేఖ కామెంట్స్ కూడా ప్రస్తుతం వరంగల్లో అదే విధంగా పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారే మనకున్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ నాయని కూడా అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కాల్ చేసి ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సేమ్ టైం అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక్కసారిగా పార్టీలో దుమారం రేపాయి. అటు అనిరుద్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే కామెంట్ చేశారు. కొంతమంది పార్టీ నేతలు అటు టీడీపీకి కోవట్టుగా పనిచేస్తున్నారని, ఇంకా టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు అంటూ కూడా కొంతమంది మంత్రులను టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ టీపీసీసీ కమిటీ ముందు కంప్లైంట్స్ ఉన్నాయి. సేమ్ టైం అటు గద్వాల్ కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, అదేవిధంగా పటంచేర్, ఇలా అనేక ఆదిలాబాద్కి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ ముందు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా అనేక క్రమశిక్షణ కమిటీ మీటింగ్లు పెట్టారు, గాంధీ భవన్ వేదికగా చర్చలు జరిపారు. ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఆ కంప్లైంట్స్ని స్వీకరించి వాళ్ళను పిలిచి మాట్లాడి వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకొని వివరణ తీసుకొని ఆఖరికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కంప్లైంట్స్ని స్వీకరించారు, వాళ్ళ వివరణ విన్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సొల్యూషన్ మాత్రం చూపలేదు. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్ అమలు చేస్తూ లోకల్ బాడీకి వెళ్ళాలి అంటూ కూడా ఒకవైపు పార్టీ భావిస్తుంది. ఈలోపే కొన్ని జిల్లాలలో, మరీ ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలలో వర్గపోరు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్కి తలనొప్పిగా మారింది. దీనికి ఏ విధంగా చెక్ పెట్టాలి అంటూ కూడా ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భావిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇవి డైలీ సీరియల్గా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది రావట్లేదు. గతంలో మనం చూసుకుంటే పటంచేర్ వేదికగా జరిగినటువంటి అంశం, అక్కడ గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ ఇష్యూ జరిగినటువంటి సమయంలో నేరుగా గాంధీ భవన్కి ఇరు వర్గాలు వచ్చారు. ఇరు వర్గాలు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహని కలిశారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖని కలిశారు. అనంతరం క్యాబినెట్ 2.5లో మెదక్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామిని కలిశారు. అక్కడ ఒక కమిటీని కూడా వేశారు. ఆది శ్రీనివాస్ కానివ్వండి, ఇతర వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఇరు వర్గాలతో మాట్లాడారు, వివరణ కోరారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పటంచేర్ అంశానికి ఒక సొల్యూషన్ చూపలేదు. ఇక వరంగల్ ఇష్యూ అనేది రోజు రోజుకి సొంత పార్టీ నేతలే, దట్టు సీనియర్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతం వర్గపోరు జరుగుతుందో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పిఎస్సి కమిటీలో కూడా దీనిపైన చర్చించారు. ఖర్గే కూడా వీలైనంత త్వరగా దీనికి సొల్యూషన్ చూపాలి అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు వరంగల్ అంశం పైన క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. మరొక వైపు రీసెంట్ డేస్లో రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి పైన కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇదే అంశం క్రమశిక్షణ కమిటీని అడిగినటువంటి సమయంలో తమకు ఎటువంటి కంప్లైంట్స్ రాలేదని, సుమోటోగా తీసుకునేటటువంటి అవకాశాలు కూడా లేవంటూ కూడా చెప్పడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. మరొక వైపు ఖైరతాబాద్లో ఒక ప్రోగ్రాం జరిగినటువంటి సమయంలో నేరుగా దానం వర్సెస్ విజయరెడ్డి గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. ఆ అంశం కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మల్లు రవి ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా అయ్యాక అనేక అంశాలు ఆయన ముందుకు వచ్చాయి, అనేక కంప్లైంట్స్ వచ్చాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి పార్టీ పైన ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారినటువంటి అంశాలు వచ్చినప్పటికీ కూడా మల్లు రవి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సో చూడాలి ఈ రోజు మీటింగ్లో అన్న ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా, లేదంటే ఈ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు, వర్గపోరులు ఇలానే కొనసాగుతూ ఉంటాయి అనేది మాత్రం చూడాలి. రాధిక, థ్యాంక్ యూ హేమ.